హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం. అంటే చాలామంది యూజువల్గా చేసేది ఏంటంటే యూనివర్సిటీకి వెళ్ళి ఒక డిగ్రీ సంపాదించుకున్న తర్వాత కొంచెం డబ్బులున్న వాళ్ళైతే నెక్స్ట్ మాస్టర్స్కి అని చెప్పి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, జర్మనీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి మాస్టర్స్ చేసి మాస్టర్స్ అయిన తర్వాత ఉద్యోగం వెతుక్కొని ఉద్యోగం మొదలు పెడతారు. చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్హెరిటెడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, లేకపోతే డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ ఇండస్ట్రీస్ని వాళ్ళ పేరెంట్స్ నుంచి తీసుకొని మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా తెలివైన వాళ్ళు కాలేజీలోనే మధ్యలోనే డ్రాప్ అవుట్ అయిపోయి తర్వాత వాళ్ళ డ్రీమ్స్ని పర్స్యూ చేసి ఆంటర్ప్రినర్స్గా మారి కొత్త కొత్త కేపబిలిటీస్ని ఈ ప్రపంచానికి అందిస్తారు. అలా ఎక్సెప్షన్స్ని పక్కన పెడితే 80% పీపుల్, అంటే 20% ఎక్సెప్షన్స్ అనుకుంటే 80% పీపుల్ చేసేది ఏంటంటే జాబ్తో స్టార్ట్ చేస్తారు. అలా కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అది 5 years కావచ్చు, 25 years కావచ్చు, వాళ్ళ స్కిల్స్ని వేరే వాళ్ళ ఇన్కమ్కి ఎందుకు వాడడం అని చెప్పి వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని అమ్మి వాళ్ళ టైంని యూజ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ సంపాదించుకోవడం మొదలు పెడతారు. సో అది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అలా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయిన తర్వాత చాలా సక్సెస్ఫుల్గా అయిన తర్వాత వాళ్ళకి డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు వేరే వాళ్ళని ఎంప్లాయ్ చేసుకొని ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు అది ఒక కంపెనీ లాగా తయారవుతుంది. ఆ కంపెనీ లాగా తయారైనప్పుడు ఏంటంటే మనము కొంచెం మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయి ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని ఆ వర్క్ డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అప్పుడు ఒక బిజినెస్ పీపుల్ అవుతాం. ఆ తర్వాత ఏంటంటే ఇన్వెస్టర్ స్టేట్, అంటే చాలా డబ్బులు వచ్చేసాక రకరకాల బిజినెస్లు, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసి, అంటే అది ఫార్మింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే కస్టమర్ సర్వీసెస్, ఇలా రకరకాల కంపెనీస్ స్టార్ట్ చేసి ఇన్వెస్టర్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మనం పని చేయకపోయినా మనకి రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంటుంది. అప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. థ్యాంక్ యూ.